साथियों, बीजेपी के लिए किसान हमारी टॉप प्रायोरिटी है, पहली प्राथमिकता है। हमने टर्मरिक किसानों के लिए टर्मरिक बोर्ड बनाया। हमने पैडी और कॉटन की रिकॉर्ड खरीद की। आज तेलंगाना के करीब 40 लाख किसानों को किसान सम्मान निधि मिल रही है। हमने रामागुंडम में बंद पड़ी फर्टिलाइजर की फैक्ट्री शुरू करवाई। नौजवानों को रोजगार मिला, किसानों को फर्टिलाइजर मिला। మిత్రులారా, బీజేపీకి రైతులకే బీజేపీ యొక్క పెద్దపీట, మా యొక్క ప్రాథమికత రైతాంగము, రైతు సంక్షేమం. అందుకే పసుపు రైతుల కోసము టర్మరిక్ బోర్డుని, పసుపు బోర్డుని ఏర్పాటు చేశాము. వరి ధాన్యము, పత్తి కోసము రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేశాము. తెలంగాణలోని 40 లక్షల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి అందుతోంది. అదేవిధంగా రామగుండంలో మూతబడిపోయినటువంటి ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని మళ్ళీ ప్రారంభించాము. దీనివల్ల యువకులకు ఉపాధి లభిస్తోంది, రైతులకు ఎరువులు లభిస్తున్నాయి. साथियों, तेलंगाना सरकार तो केंद्र के विकास कार्यों से भी परेशान है। तेलंगाना और वारंगल में हमने टेक्सटाइल पार्क बनाया है, लेकिन ये लोग टेक्सटाइल पार्क के संचालन में समस्या पैदा कर रहे हैं। उसमें भी वो RRR टैक्स की फिराक में है। మిత్రులారా, తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడాను తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. దీనివల్ల అది కూడా చాలా ఇబ్బంది, పరేషానికి గురవుతోంది. తెలంగాణ అదేవిధంగా వరంగల్లో మేము టెక్స్టైల్ పార్కుని ఏర్పాటు చేశాము. కానీ టెక్స్టైల్ పార్కుని నడిపించే విషయంలో, నిర్వహణ విషయంలో కూడాను సమస్యలు వచ్చేలాగా ప్రయత్నిస్తున్నారు. साथियों, 13 मई को आपका वोट तेलंगाना को नुकसान पहुंचाने वालों को जवाब देगा। मेरा आपसे आग्रह है, वारंगल से श्रीमान अरूरी रमेश, महबूबाबाद से डॉक्टर सीताराम नाइक, ये हमारे दोनों साथियों को लोकसभा में भेजना है। ये लोग पार्लियामेंट में आएंगे तो मोदी की ताकत बढ़ जाएगी। और इसलिए कमल का फूल, कमल के फूल पे बटन दबाना, और आप कमल के फूल पर बटन दबाएंगे, वो वोट सीधा सीधा मोदी को जाएगा। और आपका वोट देश को विकसित बनाएगा, आपका वोट तेलंगाना को विकसित बनाएगा। और ये मोदी आप सबको इसकी गारंटी देता है। మిత్రులారా, మే 13వ తారీఖున తెలంగాణకు నష్టం చేస్తున్నటువంటి, ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి వాళ్లకు జవాబు చెప్పవలసినటువంటి సమయం వచ్చింది. మీ అందరినీ నేను కోరుతున్నాను, వరంగల్ నుంచి శ్రీమాన్ ఆరూరి రమేష్ గారిని, మహబూబాబాద్ నుంచి డాక్టర్ సీతారాం నాయక్ గారిని లోకసభకు పంపించండి. మోదీకి బలం చేకూర్చండి. కమలం పువ్వు గుర్తు మీద బటన్ని నొక్కండి. వీళ్ళిద్దరినీ భారీ మెజారిటీతో గెలిచి ఢిల్లీకి వెళ్ళేలా చేయండి. మీ ఓటు ఒక అభివృద్ధి చెందినటువంటి వికసిత భారతదేశాన్ని, అదేవిధంగా వికసిత తెలంగాణను చేస్తుందని మోదీ యొక్క గ్యారంటీగా నేను మీకు మాటిస్తున్నాను. मेरे साथ बोलिए, भारत माता की जय, भारत माता की। बहुत बहुत धन्यवाद।